కోర్టులో స్టే ఉండగా బార్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించాలనే ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నామని అన్నారు బార్ అసోసియేషన్ సభ్యులు. 2 ఏళ్లు కొనసాగించాలని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా కోర్టులో ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ సన్నాహక సమావేశం నిర్వహించారు. బార్ కౌన్సిల్ న్యాయవాదుల సమస్యలు పట్టించుకోవట్లేదన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని బార్ అసోసియేషన్ అధ్యక్షులు, సభ్యులు పాల్గొన్నారు. బార్ కౌన్సిల్ మా మీద అంటే బార్ అసోసియేషన్ల మీద పెత్తనము చేయడాన్ని సవాల్ చేస్తూ మేము ఇంతకుముందే చాలా కూడా వ్యతిరేకించినాము. మేము రిట్ పిటిషన్ కూడా వేసినాము. ఎందుకంటే మా పదవి కాలం ఒక్కటే కాదు, వేరే కొన్ని అడ్వకేట్ చేసే ప్రాబ్లం మెడిక్లెయిమ్ కానీ ఇంకా వేరే ఏదైతే ఉన్నాయో 9 ఎజెండాస్తోని మేము పెడితే అవన్నిటికీ ఏవి ఆన్సర్ ఇవ్వకుండా అడ్వకేట్స్ వెల్ఫేర్ గురించి ఆలోచించకుండా ఓన్లీ ఎలక్షన్స్ మాత్రమే పెట్టాలి, మీరు దానికి ఒక్కదానికే స్ట్రిక్ట్గా పెడితే మేము హైకోర్టులో రిట్ పిటిషన్ వేసాము. హైకోర్టు వారు కూడా న్యాయస్థానము తీర్పు అంటే మాకు ఇంట్రీమ్ ఆర్డర్స్ కూడా ఇచ్చారు. మాది ఏదైతే ఉన్నదో ఎగ్జిస్టింగ్ ఎగ్జిక్యూటివ్ బాడీస్ అన్ని బారిషన్స్ కూడా కంటిన్యూ కమ్మని. ఇన్స్పైట్ ఆఫ్ దట్ ఈ మధ్యనే మాకైతే పర్సనల్గా ఎవరికి రాలేదు. వాళ్ళు ఏదో సర్క్యులర్ ఇష్యూ చేసినట్టు తెలిసింది. దాన్ని కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. మేము న్యాయస్థానంలో ఉన్నది కాబట్టి న్యాయస్థానం మీద గౌరవంతో మేము ఎలాంటి ఎలక్షన్స్ కూడా కండక్ట్ చేయము. బార్ అసోసియేషన్స్ తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ వేసి ఇంటీరియం ఆర్డర్ పొందినప్పటికీ బార్ కౌన్సిల్ వారు ఒక ఆర్ఓసి ఇచ్చినారు ఎలక్షన్ కండక్ట్ చేయమని. ఆ సందర్భంలో బార్ అసోసియేషన్ ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్స్ ఈరోజు సమావేశం ఏర్పరిచి కోర్టు దృష్టికి ఇంటీరియం ఆర్డర్ ఉన్నప్పటికీ నోటిఫికేషన్ ఇచ్చి ఎలక్షన్ కండక్ట్ చేయమని చెప్పటము ఆర్డర్స్ విరుద్ధమని సమావేశం నిర్ణయించింది. వచ్చే రోజుల్లో మరొక రిట్ పిటిషన్ వేయాలని ఫెడరేషన్ తరఫున నిర్ణయం తీసుకున్నారు.